ఆర్థోపెడిక్, న్యూరాలజీ, ట్రామా, ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్, ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు. వజ్రా హాస్పిటల్స్, వరంగల్ హైవే, నారపల్లి, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా బోగారం గ్రామంలోని హోలీ మేరీ కళాశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ విజయ శారదారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కళాశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమం విద్యార్థులతో నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులు చాలా ఉత్సాహంతో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. భవిష్యత్తులో పిల్లలు తమ నైపుణ్యాన్ని మరియు సెల్ఫ్ ఎలా చేయాలి, కస్టమర్లను ఎలా ఆకట్టుకోవాలి, దానిపై అవగాహన కోసం ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం కళాశాల ఎదురుగా చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. I would like to call all the dignitaries for the light lampening, please. హోలీ మేరీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఈరోజు ఫుడ్ ఫెస్ట్ అనేది జరిగింది. సో ఈ ఫుడ్ ఫెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సేమ్ ట్రెడిషనల్గా అందరూ ఫుడ్ ఫెస్ట్ స్టాల్స్ పెట్టి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేది తెస్తారు. సో ఈ ఫుడ్ ఫెస్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఎట్లా బిజినెస్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. సో డిఫరెంట్ ఐటమ్స్ వల్ల ప్రాఫిట్ ఎట్లా చేసుకోవచ్చు, సో ఒక ఐడియా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి. సో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇంకా ఫుడ్ ఫెస్ట్ కంబైన్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది అవుతుంది. లేదు, నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం నా ఫుడ్ ఫెస్ట్ నేను పార్టిసిపేట్ చేయడం. నా ఇంటర్మీడియట్ దాంట్లో అయినా స్కూల్స్లో అయినా లేకుండే. ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్. సో బాగుంది. ఫుడ్ ఫెస్ట్లో పార్టిసిపేట్ అయినాను. సో డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేసిన, ఆల్సో డ్యాన్స్ కూడా పర్ఫామ్ చేసిన. సో బాగుంది. నేను ఈసీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అంటే ట్రెడిషనల్ డే. ఫుడ్ ఫెస్టివల్ అంటే ఎవరి ఇయర్ అనేక రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్, అంటే ఫుడ్ ఐటమ్స్లో కూడా బిర్యానీస్, దమ్ బిర్యానీస్, కిచిడీస్, అలాగనే ఎగ్ కుల్ఫీ, బాదం మిల్క్, స్వీట్స్, ఇంకా వేరే డిఫరెంట్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఒక ఫెస్టివల్ లెక్క కాలేజీలో జరుపుతారు. ఈ ఫెస్టివల్ లెక్క జరుపుకోనికి అవకాశం ఇచ్చేటువంటి
ఫౌండర్ చైర్మన్ సార్ వరప్రసాద్ రెడ్డి సార్కు, అలాగనే సెక్రటరీ మేడం శారదారెడ్డి మేడంకు, చైర్మన్ సార్ సిద్ధార్థ రెడ్డి సార్కు, ఇంకా ప్రిన్సిపాల్ సార్, డీన్ సార్ వీళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా సో ఈ సీజన్లో ఏమేమి తింటే ఎలా ఉంటుంది ఆరోగ్యానికి, సో అన్ని డిఫరెంట్ ఐటమ్స్ తింటే ఆ ఫీల్ వేరు ఉంటుంది. సో అందరూ ఒకే చోట తినలేం కాబట్టి అందరూ ఒకే చోట గ్యాదర్ అయి తింటే ఆ ఆనందం, ఆ ఉత్సాహము చాలా మంచిగా ఉంటుంది. సో అందరూ కలిసిమెలిసి ఉంటాము, అందరితో మంచిగా ఉంటాము. సో ఇలా ఉండటం వల్ల ఫ్యూచర్లో కూడా మన అందరితో మంచిగా ఉండటానికి బాగుంటుంది. అందుకే ఈ ఫుడ్ ఫెస్టివల్ జరుపుకోనికి మా మేనేజ్మెంట్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఇలాగ చేసి పిల్లల్లో స్టూడెంట్స్ని ఒక కల్చరల్గా ఎలా ఉండాలి, ఒక ఈవెంట్లో ఎలా ఉండాలి, ఇలా ఉత్సాహపరిచి పిల్లల స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈరోజు ఇలా ఇంత మంచిగా జరుపుకున్నామంటే మాకు ఇచ్చేటటువంటి గైడ్స్ మా మేనేజ్మెంట్ కానీ లేదంటే మా సీనియర్ ఫ్యాకల్టీస్ కానీ ప్రిన్సిపాల్ కానీ వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలా ప్రతి సంవత్సరం నేను వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది కాలేజీలో, ఇది 4th ఇయర్ నాది. ఈ 4 years కూడా ఎక్సలెంట్గా జరిగినాయి. అంతకుముందు నుంచి ఆఫ్టర్ 15 years బ్యాక్ నుంచి జరుపుతున్నాము. అయితే ఇది నా 4th ఇయర్. ఈ 15 years బ్యాక్ కూడా మంచిగానే జరిగింది. ఈ 4 yearsలో అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ 4 yearsలో కూడా చాలా మంచిగా గ్రాండ్గా చేశారు పిల్లలు. పిల్లలు కూడా యాక్టివిటీ మంచిగా చూసి ప్రతి చోట వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసినా కానీ ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది, కానీ ఇంకా తగ్గించాలి అవసరం లేదు. అలా మంచిగా చేశారు పిల్లలు కూడా. ప్రతి స్టాల్స్ కూడా ఎక్సలెంట్గా మేనేజ్ చేశారు. ఎక్సలెంట్ ఫుడ్, ఎక్సలెంట్ స్వీట్స్, ప్రతి ఇది చాలా మంచిగా ఉన్నది టేస్టీ వరకు. పిల్లలు కానీ మా పిల్లలు చాలా అన్ని స్టాల్స్ తిరిగి తింటున్నారు. పిల్లలతో పాటు మా ఫ్యాకల్టీస్ అందరూ, మా ప్రిన్సిపాల్ సార్స్, మా మేనేజ్మెంట్ సార్లు మేడంలు అందరూ వెళ్ళి టేస్ట్ చూసి అందరికీ మంచిగా చేశారని అప్రిషియేషన్ మంచిగా ఇచ్చారు. సో ఇలా ఫుడ్ ఫెస్టివల్ ఇంకా కొన్ని సంవత్సరాలు కంటిన్యూటీ చేసి మా పిల్లలకి మంచి ఉత్సాహం ఇచ్చి ఇంకా మంచి ఈ ఫుడ్ ఫెస్టివల్ అని కాదు, ఇంకా ఏది గణేష్ చతుర్థి కానీ ఇంకా వేరే హోలీ కానీ సంక్రాంతి కైట్స్ కానీ సో ఏది అడిగినా కానీ మా పిల్లలు, మా మేనేజ్మెంట్ కానీ మా ప్రిన్సిపల్ సార్ కానీ డీన్ సార్ కానీ ఎప్పుడు ఆల్వేస్ వాళ్ళకి ఓకే చెప్తుండే మంచి పార్టిసిపేషన్ చేసేటట్లు అవకాశాలు ఇస్తారు. సో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈరోజు జరిపినందుకు మాకు అవకాశాలు ఇచ్చేటప్పుడు మా మేనేజ్మెంట్కు, ప్రిన్సిపల్ సార్, డీన్ సార్లకు, వేరే సీనియర్ ఫ్యాకల్టీ అందరికీ, మా స్టూడెంట్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ అవకాశం.